చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక 1,80,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 3,60,000 కోట్ల రూపాయలకు చేరింది. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3,60,000 ఈ 8 లక్షలు మొత్తం కలిపి 11,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు? మనకు రాజధాని ఉందా? ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే, ఇంత అప్పు చేశారు, మనకు రాజధాని అయినా వచ్చిందిలే అనుకోవచ్చు. లేదు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 55,000 కోట్లు అవుతుందంటున్నారు. మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారే, మరి 55,000 పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు. పోనీ అదైనా చేశారంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలే. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా, మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి? అంటే పరిశ్రమలు వచ్చాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా? ఏమొచ్చింది? మన కనీసం మెట్రో అయినా వచ్చిందా? విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా? అంటే మనం ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగాలి. 8 లక్షల కోట్లు మాత్రం మన నెత్తిన అప్పు మిగిలింది. కానీ అభివృద్ధి చూద్దామా అంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. కారణం బీజేపీ పార్టీతో వైసీపీకి కానీ టీడీపీకి కానీ ఉన్న పొత్తుల వల్ల వారికి బానిసలుగా తయారయ్యి వాళ్ళు చెప్పిందల్లా చేస్తున్నారు తప్పితే రాష్ట్ర అభివృద్ధి చేయాలి అన్న ఇంగితం లేకపోయింది తెలుగుదేశం పార్టీకైనా అటు వైసీపీ పార్టీకైనా. మన రాష్ట్రం విడిపోయే నాటికి కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తామంటే లేదు, బీజేపీ పార్టీ అయితే 10 సంవత్సరాలు ఇస్తుంది అన్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తుంది అని అదే నినాదంతో ఎలక్షన్లకు కూడా పోయారు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా సరిపోదు, 15 సంవత్సరాలు ఇవ్వాలి అన్నాడు. ప్రత్యేక హోదా కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. ఆఖరికి పొత్తు పెట్టుకున్నాడు, వాళ్ళిచ్చిన మంత్రి పదవులన్నీ తీసుకున్నాడు. కానీ ప్రత్యేక హోదా తెచ్చాడా అంటే పొత్తు పెట్టుకొని ప్రత్యేక హోదా తేలేదు, కానీ మంత్రి పదవులు అనుభవించారు. బీజేపీతో దోస్తీ కొనసాగించారు, బీజేపీకి బానిసలుగా పనిచేశారు. ఆఖరికి ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాడు చంద్రబాబు గారు, వాళ్ళని జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు.